తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీని ఆధారం చేసుకుని త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణ కోరేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయ పోరాటం కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 9 కి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉంది. అయితే హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మంత్రులు అదేవిధంగా ఈ న్యాయ నిపుణులతో కూడా ప్రత్యేకంగా కూడా జూమ్ సమావేశం ఏర్పాటు చేసి వారితో కూడా చర్చించారు.